రాగి పాత్రలో వంట చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా? పరిశోధనలో కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన బాడీలో పీహెచ్ స్థాయిల్ని అదుపులో ఉంచటంతో పాటు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయాలంటే ఆల్కహాల్ సమ్మేళనాలు చాలా అవసరం. అవి రాగిలో అధికంగా ఉంటాయి. కాబట్టి రాగి వస్తువుల్లో నిల్వ ఉంచిన నీటిని తాగటం జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. పొట్టలో ఏర్పడిన అల్సర్లు తగ్గుముఖం పట్టడంతో పాటు జీర్ణక్రియ సక్రమంగా జరగటానికి తోడ్పడుతుందంటున్నారు. రోజు రాత్రంతా రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగటం, రాగి పాత్రలో వండుకోవటం, తినటం వంటివి చేయటం ఈజీగా బరువు తగ్గటానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే బాడీలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసే గుణాలు కాపర్లో ఎక్కువగా ఉంటాయి. తద్వారా అధిక బరువును తగ్గించడంతో పాటు దానివల్ల వచ్చే ఇతర అనారోగ్యాలు రాకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గి బీపీ, హార్ట్ బీట్ అదుపులో ఉండాలన్నా, గుండె జబ్బులకు దూరంగా ఉండాలన్నా అది కాపర్ వల్లే సాధ్యమవుతుందని తేలింది. ముఖ్యంగా టమాటా, వెనిగర్, చింతపండుతో చేసే వంటలకు రాగి పాత్రలను వాడొద్దని సూచిస్తున్నారు. అలాగే వీటిల్లో వండిన వంటను కూడా ఎక్కువ టైం నిల్వ ఉంచకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఆహార పదార్థాల రంగు, రుచి మారే ఛాన్స్ ఉంటుంది.